ఈ సార్వత్రిక ఎన్నికలు మాత్రం ఏపీలో నిజంగా చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక పక్క జ్యోతిష్కులు జగనే సీఎం కాబోతున్నాడు, ఆయనకే అనుకూలంగా ఉంది, అట్లా ఆయన జాతకం ఇలా ఉంది, అలా ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆయన గనక సీఎం కాకపోతే మేము జీవితంలోకి ఎవరికి జాతకాలు చెప్పం, ఇలా రకరకాల శబదాలు చేశారు. ఇక కొంతమంది అయితే మేము రాజకీయ సన్యాసాలు చేస్తాం, గుండు కొట్టించుకు తిరుగుతాం, అరమేసంతో తిరుగుతాం, ఎన్నో రకాల ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ఆయన అయితే రెడ్డిగా పేరు మార్చుకుంటానన్నాడు, మార్చుకుంటానని కూడా ఆయన ప్రకటించాడు, ఒక పెద్ద ఆయన. ఇక పేర్లన్నీ ఎందుకులేండి ఇప్పుడు. సో అలాగే ఇక ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన ప్రత్యర్థి గనక గెలిస్తే మీసం తీసేసి తిరుగుతాను అని చెప్పి శపథం చేయటం జరిగింది. చేసినటువంటి విధంగానే ఆయన ఈరోజు స్పందించడం జరిగింది ప్రెస్ మీట్లో. ఆ రోజు నా ప్రత్యర్థి అయినాడు, ఇది ఎక్కడో కాదు, రాప్తాడు నియోజకవర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సవాల్ చేశారు, నా ప్రత్యర్థి పరిటాల సునీత గనక విజయం సాధిస్తే మీసం తీసేసి తిరుగుతాను అని. ఇప్పుడు దీనికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. పరిటాల సునీత గెలిచింది కాబట్టి నేను అన్న మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటాను, మీసం తీసేసి తిరుగుతాను. అయితే ధర్మవరంలో గనక టికెట్ రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పరిటాల శ్రీరామ్ ఆ రోజు శపథం చేయటం జరిగింది. దాని ప్రకారం పరిటాల శ్రీరామ్ ముందుగా రాజకీయ సన్యాసం చేయాలి, తరువాత వచ్చే 6 నెలల్లోగా తాను ఇచ్చినటువంటి హామీలన్నీ పరిటాల సునీత అమలు చేయాలి, అప్పుడు నేను మీసం తీసేసి తిరుగుతాను అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. మరి ఏం జరిగిద్దో చూద్దాం. ఆయన మీసం తీసేసి తిరుగుతారో, ఆమె అమలు చేస్తుందో, మరి ఈయన రాజకీయ సన్యాసం చేస్తాడు, ఆ నియోజకవర్గంలో ఏం జరిగిద్దో చూద్దాం. మరి ఒక అనలిస్టు అరమేసంతో తిరుగుతాను, డిబేట్లకు వస్తానన్నాడు, మరి ఆయన అరమేసంతో వస్తాడో లేదో చూద్దాం. ఓవర్ ఇలాంటివన్నీ చూడాలి కదా, మరి ఇలా శపథాలు నిలబెట్టుకుంటారో, మరి లేదంటే గత ఎన్నికల్లో 2018 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే 7 o'clock బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న బండ్ల గణేష్ ఎన్నో చెబుతామండి, కోసుకుంటామా ఏంటి, ఏదో ఆవేశంలో అంటామని తర్వాత ఎట్లా తూచి అన్నాడో అలాగే వీళ్ళు కూడా తూచి అంటారో చూద్దాం మరి.